పైన లోకాన్ని ఊయలలూపే ధరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ తల్లి దండాలమ్మ అమ్మ మానేలమ్మ మా ఏరు వాకల్లోన నేలమ్మ తల్లి మా చేను చెలకల్లోన నీవమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ ఈ పసిడి రాసుల తల్లి నీవమ్మ నేలమ్మ ఓ నేలమ్మ 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 జుబియాలో జుబియా జుబియాలో నా తల్లి నేలకు దండాలో జుబియాలో జుబియా జుబియాలో నా తల్లి నేలకు దండాలో. ప్రకృతి అనేది ఒక సంక్లిష్ట నిర్మాణం. దాని గర్భంలో మనకంతు పట్టని ఎన్నో రహస్యాలు. అయితే ప్రతిదీ మనిషిని ఏదో రకంగా మరింత ముందుకు తీసుకుపోయేలా తోడ్పడుతూనే ఉంటుంది. కానీ మనిషి మాత్రం ఇదేమీ అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు. వీలైనంత వరకు ప్రకృతిని ధ్వంసం చేసుకుంటూ పోతున్నాడు. రకరకాల కాలుష్యంతో భూగోళాన్ని చెత్తకుప్పలా మారుస్తున్నాడు. ఫలితమే ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు, అంతుపట్టని రోగాలు. అసలు మనిషికి ఆరోగ్యకరమైన జీవితమే కరువైపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి ప్రకృతి ఒడిలోకి చేరడమే పరిష్కారమని ఆధునిక మానవుడు గుర్తించాడు. ప్రకృతితో కలిసి సాగాల్సిన ఆవశ్యకతను అర్థం చేసుకున్నాడు. ఆ గ్రహింపు ఉంది కాబట్టి పెద్ద పెద్ద ఉద్యోగాలను వదిలి మారుమూల పల్లెల్ని వెతుక్కుంటూ వచ్చాడు శ్రీనివాస్. కరీంనగర్ జిల్లా తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్ గ్రాఫిక్ కంపోజిటర్గా పనిచేస్తున్నా అందులో ఎక్కడో ఏదో అసంతృప్తి. ఇష్టం లేని జీవితంలో పెద్ద సంపాదన కన్నా ఇష్టమైన జీవితంలో చిన్న చిన్న ఆనందాలే మేలని పల్లెకు తరలివచ్చాడు. యాక్చువల్గా నేను ఈ భూమిపుత్ర ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా విలేజ్కి వెళ్ళేసి వ్యవసాయం కూడా నేను కూడా స్టార్ట్ చేయాలి అని అనుకున్నానండి. సో స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి, ఎట్లా చేయాలి అంటే బేసికల్గా నాకు వ్యవసాయం పట్ల అసలు మినిమం నాలెడ్జ్ కూడా లేదు. అవి అంటే అసలు ఏం క్రాప్స్ ఉంటాయి, ఎలాంటి క్రాప్స్ పెట్టుకోవాలి, ఎలా సస్టైనబిలిటీ అవ్వాలి అని కొన్ని క్వశ్చన్స్తో మనకు కొద్దిమంది ఫార్మర్స్ని మన ఖమ్మం రవి సార్ గారిని, మనకు సంగారెడ్డిలో పొన్నుస్వామి గారిని, జడ్చర్ల కృష్ణారెడ్డి గారిని, కొద్దిమంది ఇంకా మన వినోద్ గారిని ఈ భూమిపుత్రలో అంటే టమాటో బాగా చేస్తున్నారని చూసేసి వాళ్ళ స్పీచ్ చాలా బాగుండింది. ఐ ఇన్స్పైర్డ్ టు హిమ్ అనమాట. సో వీళ్ళందరినీ ఇండివిజువల్గా వెళ్ళేసి పర్సనల్గా కలిసిన తర్వాత అంటే మినిమం ఒక చిన్న అవగాహన వచ్చేసింది. ఓకే ఈ విధంగా స్టార్ట్ చేయాలనేసి. సో ఇంటికి వచ్చేసి అంటే మన తోటి దగ్గర అమ్మ నాన్నతో చెప్పాను, నాన్నగారు ఇలా జాబ్ రిజైన్ చేస్తున్నానండి. ఈ క్రమంలో అందరికీ మంచి ఆరోగ్యం అందించాలనే తపన అతన్ని ప్రకృతి సేద్యం వైపుకు మళ్లించింది. నీటి వసతి తక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో నీటితో ఎక్కువ పంటలు పండించే యత్నంలో అతను చాలా ప్రయోగాలు చేశారు. మీరేమంటారు అంటే వారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. లిటరల్లీ అంటే మాకు ఈ టైంలో మీ సపోర్ట్ కావాలి నాన్న అనేసి అనడం జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రిప్ కోసం అప్లై చేశానండి. మన డ్రిప్ మెయిన్ అంటే డ్రిప్ ఉండడం వల్ల వాటర్ మేనేజ్మెంట్ కానీ అంటే ఈ శ్రమ కానీ తక్కువగా ఉంటుందనేసి డ్రిప్కి అప్లై చేయడం జరిగింది. సో డ్రిప్ వచ్చేసిన తర్వాత ఒక 1 ఎకర్లో వివిధ రకాల కూరగాయలు ప్రారంభించడం జరిగింది. వ్యవసాయం మొదలుపెట్టే ముందు ఒక్కో రైతు నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకుని పాలేకర్ నుంచి చౌహాన్ క్యూ దాకా అన్ని రకాల విధానాలను అవగతం చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవసాయం అయితే చేయాలనుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళందరినీ ఈ రైతులందరినీ మీట్ అయిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ప్లాంట్ యొక్క న్యూట్రిషన్స్ మేనేజ్మెంట్, అట్ ద సేమ్ టైం పెస్ట్ మేనేజ్మెంట్, ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ మేనేజ్మెంట్, వీటన్నిటిపైన ఒక అవగాహన వచ్చేసిన తర్వాత అంటే ఇండియా వరల్డ్ వైడ్గా చౌహాన్ క్యూ మెథడ్, దబుల్కర్ మెథడ్ అండ్ పాలేకర్ గారి మెథడ్ అండ్ బిల్ మాలిసన్ ఇలా డిఫరెంట్ మెథడ్లో
కల్టివేషన్ మెథడ్స్ని కూడాను ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా అండ్ కొద్దిమంది రైతుల ద్వారా తెలుసుకున్న తర్వాత శివశంకర్ అన్నయ్య గారిని మీట్ అయిన తర్వాత ప్రకాష్ రెడ్డి గారు, నేను, శివశంకర్ అన్నయ్య ముగ్గురం కలిసేసి చౌహాన్ టెక్నాలజీ గురించి చిత్తూరుకి వెళ్ళి అక్కడ ఒక 4 days 5 days ఉండి నేర్చుకొని రావడం జరిగిందండి. ఈ చౌహాన్ టెక్నాలజీలో డిఫరెంట్ స్టేజ్లలో డిఫరెంట్ ఫుడ్స్ అంటే న్యూట్రిషన్స్ని మొక్కలకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది ఒకటి ప్రాక్టికల్గా ఇప్పుడు మేము ఈ మా మెథడ్లో అది ఒకటి చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రకృతి సేద్యంలో కూరగాయలు పండించడం అంత సులువేమి కాదు. ముఖ్యంగా బీరలో పండు ఈగ, లీఫ్ మైనర్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ రెండింటినీ వివిధ పద్ధతుల్లో శ్రీనివాస్ నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం నేను ఒక 10 గుంటల్లో ఈ బీర పెట్టడం జరిగిందండి. అంటే బీరలో ఇప్పుడు నేను ఈ డిస్టెన్స్ అంటే ప్లాంట్ టు ప్లాంట్ వచ్చేసి 60 centimeters డిస్టెన్స్తో వీలైనంత దగ్గరగానే ఎక్కువ ప్లాంట్స్ వచ్చేటట్టుగానే పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు ఈ బీరలో మెయిన్ ప్రాబ్లం ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఎల్లో వీన్ మొజాక్ వైరస్. సో దీనికి యాక్చువల్గా ఈ సకింగ్ పెస్ట్ని మేనేజ్మెంట్ కనుక చేసుకుంటే మనం ఈ వైరస్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. కానీ రైతుకున్న సమస్యలలో ఈ సకింగ్ పెస్ట్ని కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్గా అయిపోయింది. సో పెద్ద టాస్క్ కూడా అయిపోయింది. నాకు తెలిసి లిటరలీ ఆయన అంటే నేను అనౌన్స్ చేస్తున్నాను IAS IPS అవ్వచ్చేమో, కానీ బీరలో ఎల్లో వీన్ మొజాయిక్ లేకుండా కల్టివేట్ చేయడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితులలో కానీ సకింగ్ పెస్ట్ పరిస్థితుల్లో కానీ ఇంపాసిబుల్ అయిపోయింది. సో దీంతో ఈ ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ని మనం న్యాచురల్గా వచ్చింది దీన్ని కంట్రోల్ చేయలేము. కానీ దీనిలో ఇంకొక 2 సమస్యలు ఉన్నాయండి. ఒకటి లీఫ్ మైనర్, ఇంకొకటి పండు ఈగ సమస్య. ఒకటి పండు ఈగ ఏంటంటే చిన్న పిందెల్ని బిట్ చేసేసరికి అదేంటంటే ఈ ఫ్రూట్ కన్వర్ట్ అవ్వకుండా పిందెలానే మాడిపోతుంది. సో బీరాలో, కాకరలో, ఇంకొకటి మునగలో, బెండలో, మామిడి తోటలో ఎక్కువగా మనం ఈ సమస్యను చూడవచ్చు. దీన్ని ఏంటంటే నాకు సదానందం గారు ఒక మంచి నేను కాకర పెట్టినప్పుడు సఫర్ అవుతున్నప్పుడు సదానందం గారు నాకు ఒక చిన్న మెథడ్ చెప్పారన్నమాట. ఏంటంటే మిథైల్ ఇథనాల్ 60 ml, స్పిరిట్ 40 ml, మలాథియన్ 10 ml ఈ మూడింటిని ఒక డబ్బాలో పోసేసుకొని 48 hours కనుక స్టోర్ చేసేస్తే ఇదంతా మిక్స్ అయిపోయి ఒక మంచి కెమికల్గా మేడ్ అవుద్ది అనమాట. దీనిలో మనము ఈ చెక్క పెట్టెలు ఇంత ఉన్న చెక్క పెట్టెల్ని తీసుకొచ్చేసి అది ఆ చెక్క ముక్కల్ని ఒక 10-20 చెక్క ముక్కల్ని ఆ బాక్స్లో పెట్టేసి ఒక 48 hours దానిలో నానబెట్టేసిన తర్వాత ఒక్కొక్క ముక్కని మనం ఈ డబ్బాలో చూడొచ్చు. ఇట్లాంటి థమ్స్అప్ డబ్బాలు తీసుకొచ్చేసి దీనికి చిన్నగా హోల్ చేసేసి మీరు చూడొచ్చు చెక్క పెట్టెని. ఈ చెక్క పెట్టెని దానిలో వేస్తే మీకు ఒక కెమికల్ స్మెల్ బయటికి రిలీజ్ చేస్తుంది. ఇదేంటంటే ఈ స్మెల్ ఏంటంటే ఈ పండుగలో మేల్ పండు ఈగలు ఈ స్మెల్కి అట్రాక్ట్ అయిపోయి అక్కడ ఫీమేల్ ఉందని వచ్చేసి ఇందులో పడిపోతాయి. సో ఇందులో బయటికి రావడానికి వాటికి ఛాన్స్ ఉండదు. సో ఈ విధంగా మనము ఈ పెస్ట్ అంటే ఈ మలాథియన్ స్ప్రే చేయకుండా అప్రాక్సిమేట్లీ ఒక 70 to 80% ఈ సమస్య నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు. ప్రస్తుతం ఇప్పుడు బీరలో ఉన్న ఇంకొక మేజర్ సమస్య లీఫ్ మైనర్. ఈ లీఫ్ మైనర్తో ఏంటంటే ఈ ఆకుల పైన చారలు మీరు చూడవచ్చు. బీర అండ్ అక్కడక్కడ సోరలో అండ్ ఇప్పుడు ఈ మధ్య టమాటోలో కూడా కనిపిస్తూ ఉంది. మొక్క వెజిటేటివ్ గ్రోత్ నుంచి కనుక ఎవ్రీ 15 days ఇంటర్వెల్ కనుక కానక నూనె స్ప్రే చేసుకుంటూ వెళ్తే కనుక మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము అప్రాక్సిమేట్లీ ఒక 70% ఈ లీఫ్ మైనర్ నుంచి ఎస్కేప్ అయ్యామండి. సో స్టార్టింగ్ వెజిటేటివ్ అంటే మొక్క 2-3 ఆకులు ఉన్నప్పుడు 2 ml, తర్వాత వచ్చేసి వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువగా అవుతున్న టైంలో 3 to 4 ml కనుక ఎవ్రీ 10 days ఒకసారి కనుక స్ప్రే చేస్తే నాకు తెలిసి 60 to 70% ఈ లీఫ్ మైనర్ సమస్య నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎంఎస్ స్ప్రేయర్ కనుక చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి ఎమన్షియల్ ఆయిల్ కావాలని అడుగుతున్నారు. అది అందరికీ అందుబాటులో లేదు. దాని ప్లేస్లో ఈ కుంకుడుగాయల రసాన్ని వాడుకొని మనము ఆయిల్స్లో అంటే ఈ గానుగ నూనె కలిపేసుకొని స్ప్రే చేసుకొని వాడచ్చు. సోరా మనకు రెగ్యులర్గా మంచి మార్కెట్ ఉన్న వెరైటీ అండి. డైలీ మేము అంటే రెగ్యులర్గా మేము మార్కెట్ పెడతా ఉంటాం కాబట్టి మాకు సోరా నుంచి అంటే హోటల్స్ వాళ్ళు కానీ లేదంటే ఈ ఎక్కువగా ఈ హాస్టల్స్ వాళ్ళు కానీ రెగ్యులర్గా సోరా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి అదొక లైన్ పెట్టుకోవడం జరిగింది.
రైతులు మూస ధోరణి నుంచి బయటపడాలంటారు శ్రీనివాస్. 3 నెలల్లో పంట తీసివేసే తీగ చిక్కుడును ప్రకృతి పద్ధతిలో సాగు చేసి తన క్షేత్రంలో 8 నెలల నుంచి దిగుబడి తీస్తున్నారు. దీనికి ఎప్పుడూ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది అంటున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తూ ఉంటే జూన్ జూలైలో మన రైతులు నేల చిక్కుడు అని పెడతారండి. అది పెట్టినాక 45 డేస్ క్రాప్ వచ్చేసి ఇంకొక 20 డేస్ లైక్ ఒక 3 కట్టింగ్లు 4 కట్టింగ్లు వచ్చేసిన తర్వాత ఒక 3 మంత్స్ లోపు 2.5-3 మంత్స్ లోపు పంట మొత్తం తీసేయడం జరుగుతుంది. మళ్ళీ దాని ప్లేస్లో వేరే ఏదో ఒక కూరగాయలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే జాగృతి అనే వెరైటీ అండి, చాలా మంచి వెరైటీ. నేనేంటంటే రవి గారి దగ్గర జూన్లో ఇది తీసుకొచ్చి సోయింగ్ చేశాను. జూన్ 13th ఏదో సోయింగ్ చేసేసిన తర్వాత ఆగస్టు 1st వీక్లో మాకు హార్వెస్టింగ్కి వచ్చిందండి. సో స్టిల్ ఆగస్టు 1st వీక్ నుంచి ఇప్పటివరకు మాకు రెగ్యులర్గా హార్వెస్ట్ అవుతూనే ఉంది చిక్కుడు. ఇదేంటంటే కొంచెం పొడుగుగా ఉండి గింజ వచ్చేసి మన లోకల్ టైప్ లాగా ఉండింది. మార్కెట్లోకి తీసుకెళ్ళగానే మాకు మంచి డిమాండ్ వచ్చేసింది. అసలు అప్పటి నుంచి కూడాను ఈ చిక్కుడు కావాలనేసి మాకు యూజర్స్ నుంచి కాల్స్ రావడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా ఆగస్ట్ నుంచి మేము ఇప్పటివరకు ఈ చిక్కుడిని మేము మార్కెట్కి పంపిస్తూనే ఉన్నాము. స్టార్టింగ్ నుంచి ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు మాకు కేజీ ఫార్మర్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ ఉండింది. సో ఫార్మర్స్ కూడా కొంచెం ఈ మూసధోరణిలో ఈ పదత రక చిక్కుడులను కాకుండా ఇలాంటి రకాల చిక్కులను తీసుకొచ్చేసి కల్టివేషన్ చేసుకుంటే రెగ్యులర్గా ఫార్మింగ్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే కూరగాయలలో 3 నెలలకే క్రాప్స్ అయిపోయి తీస్తూ పెట్టడం అంటే లేబర్ ప్రాబ్లము, మిషనరీ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, ఇవన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ఇలాంటి చిక్కులు పెట్టుకుంటే త్రూఅవుట్ ఇయర్ అంటే అట్లీస్ట్ ఒక 8 మంత్స్ మనము 7 to 8 మంత్స్ ఈ క్రాప్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే లోకల్ టైప్ ఉండేసరికి మంచి టేస్ట్ కూడా ఉండింది, చూడడానికి కూడా చాలా బాగుండింది. దీనిలో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం వైట్లో ఎక్కువగా ఉంటే కనుక మీరు చూడొచ్చండి, ఈ ఆకులన్నీ ఎల్లోయిష్ అయిపోతున్నాయి. ఇది కూడా ఒక విధంగా ఎల్లోవిన్ మొజాయిక్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది నేచర్తో పాటుగానే 1-2 సార్లు అది చదే కంట్రోల్ అయిపోయింది. కొంచెం న్యూట్రిషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఇది ఏంటి మనకు దాల్చిన చెక్క రసము, ఇంకొకటి FFJ ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూసు, తప్పని పరిస్థితుల్లో ఒకసారి ఫార్ములా 4 లాంటివి కూడా స్ప్రే చేసాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి ఈ 7 గుంటల ఈ చిక్కుల్లో వీ హ్యావ్ టేకన్ అప్రాక్సిమేట్లీ గుడ్ అమౌంట్ అండి. కరువును తట్టుకునే వర్షాధార పంట అనుమును 1 ఎకరంలో సాగు చేస్తున్నారు. ఈ పంటతో తెలంగాణ కరువు నేలల్లో బంగారం పండించవచ్చంటారు శ్రీనివాస్. ఈ బెల్ట్లో 1 ఎకరా అనపకాయ వేయడం జరిగిందండి. తెలంగాణలో మామూలుగా అనుము అంటారు. ఇదేంటంటే తెలంగాణలో యాక్చువల్గా జూన్ జూలైలో ఇంటర్ క్రాప్గా మనకు మేజ్ అండ్ రెడ్ గ్రామ్ కందులలో ఇంటర్ క్రాప్గా అనుమును పెట్టడం జరుగుతూ ఉంటుంది. మొక్కజొన్న అయిపోయిన తర్వాత 3 మంత్స్కి 2 మంత్స్కి మధ్యలో అనుము రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5 మంత్స్ తర్వాత మనం అనుమును కటింగ్ చేసుకుంటూ ఉంటాము. ఇదేంటంటే కొంచెం మనకు ఈ వెరైటీ వచ్చేసి శివశంకర్ గారు అండ్ హర్ష గారు నాకు రాయలసీమ నుంచి పంపించారండి ఈ వెరైటీ. యాక్చువల్గా ఇది 45 డేస్కి హార్వెస్ట్కి వస్తుంది. అట్ ద సేమ్ టైము కరువుని అంటే వాటర్ నీటి ఎద్దటిని బాగా తట్టుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో మార్కెట్లో అప్రాక్సిమేట్లీ యాజ్ పర్ టుడే రేట్ అయితే ఫార్మర్ ప్రైస్ అనపకాయ 40 రూపీస్ ఉండింది. ఈ పొద్దున మనం చూస్తే టమాటా ఊరికే పారబోస్తున్నారు అండ్ చిక్కుడు 20 రూపీస్ అయింది. బెండ మిగతా అన్ని కూరగాయల రేట్లు డౌన్ అయిపోయినాయి. నేనేంటంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ టైం నుంచి మార్చి వరకు ఆల్ వెజిటబుల్స్ అంటే ఏప్రిల్ వరకు అన్ని వెజిటబుల్స్ రేట్స్ డౌన్ అయిపోయి ఉన్నాయి. సో ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో తక్కువ వాటర్తో పండేది అండ్ మార్కెట్కి వెళ్ళగానే మంచి ప్రైస్ వచ్చేది ఏంటి అని చాలా ఆలోచించి చాలామంది రైతులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత అనుము ఈజ్ ద బెస్ట్ క్రాప్ అనేసి డిసైడ్ అయిపోయి అక్కడ నుంచి ఆ వెరైటీస్ తీసుకొచ్చి లాస్ట్ 45 డేస్ బ్యాక్ వేసాము. ఇప్పుడు మీరు చూడొచ్చు అంతా ఫ్లవరింగ్ వచ్చేస్తూ ఉంది. లాస్ట్ కొంచెం ఒక 4-5 డేస్ నుంచి చలి ఉండేసరికి గ్రోత్ కొంచెం బాగా డౌన్ అయిపోయింది. లేదంటే కనుక ఆల్రెడీ ఇప్పటికీ ఫ్లవర్ సెట్ అయిపోయి ఉండేది. దీనికి మేజర్గా ఏంటంటే ఫ్లవర్ టైంలో మనకు పురుగు ఎక్కువ వస్తుందండి. ఆ పురుగు ఎక్కువ రాకుండా ఉండడం కోసం అనేసి మేము ముందుగానే మొక్కలపైన వట్టిసర్మి లకానియా, మైట్రైజిమ్, బాస్టిలియం బవేరియా, లైక్ ట్రైకోడర్మా విరిడి, సుడోమోనాస్ ఎవ్రీ ఆల్టర్నేట్ 15 డేస్లో స్ప్రే చేస్తున్నాము.
మ్యాక్సిమం వీలైనంత తక్కువ పెట్టుబడితో ఇక్కడ ఈ అనుమును పండించడం జరుగుతూ ఉంది. 4 to 5 monthsలో 5 tons అయినా ప్రొడక్షన్ తీయాలి అనుకుంటున్నాము. సో ఇన్ కేస్ మాకు కనుక 5 tons ప్రొడక్షన్ వస్తే 1,75,000 రూపాయలు మాకు ఈ 1 acre నుంచి మేము తీసుకోవడం జరుగుతుంది. సో ఫార్మర్స్ ఏంటంటే కొంచెం మనకు ముఖ్యంగా మన తెలంగాణలో రైతులు అంటే వాటర్ తక్కువగా ఉండి మార్కెట్లో మంచి ప్రైస్ రావాలంటే రైతులు హార్డ్ వర్క్తో పాటు ఇలా స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కూరగాయల వ్యర్థాలను బ్యాక్టీరియాతో డీకంపోజ్ చేసి తయారు చేసుకున్న ద్రవ ఎరువును డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. దీనివల్ల చాలా వరకు ఎరువుల వినియోగం తగ్గిందంటారు శ్రీనివాస్. యాక్చువల్గా మేము ఇక్కడ ఎవ్రీ వీక్లీ వన్స్ మొక్కలకి ఈ బ్యాక్టీరియాస్ డ్రిప్లో పంపిస్తాము. అంటే ఇది ఏంటంటే ఈ 200 liters డ్రమ్ తీసేసుకొని ఈ ట్యాప్ ఒకటి అరేంజ్ చేసుకున్నామండి. ఇక్కడ వరకు మన కంకర రాళ్ళు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు శాండ్ ఇసుక ఫిల్ చేసుకున్నాము. ఆ తర్వాత ఈ నుంచి ఇక్కడ వరకు మనకు పేడ మన దగ్గర మామూలుగా ఈ ఆవు పేడ ఒకటి ఫిల్ చేసుకున్నాము. దీనిపైన నుంచి ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ దాకా ఈ మామూలుగా రెగ్యులర్గా మా తోటలో ఉన్న ఈ వెజిటబుల్ వేస్టేజ్ అంతా కూడాను వేసేస్తూ దానిపైన ఈ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో అంటే లైక్ ఈ మెట్రైజిమ్, వటిసమ్ లకానియా, పాస్పో బ్యాక్టీరియా, జింక్ సాల్బ్యూజం, పొటాష్ సాల్బ్యూజం, మెట్రైజిమ్, అజోస్పైలం, మైకోరైజా అండ్ ఇలాంటి కొన్ని బ్యాక్టీరియాస్ను వాటితో పాటు డికంపోజ్ బ్యాక్టీరియాస్ని లేయర్ వైజ్గా వేసేస్తూ ఈ పైన వచ్చేసి ఒక 5 liters క్యాన్ పెట్టేస్తాము. 5 liters క్యాన్లో బెల్లం నీళ్ళు పోసేసి డైలీ అవి ఆ వాటర్ వచ్చేసి ఇందులోంచి వెళ్ళిపోయి టోటల్గా ఇలా స్ప్రెడ్ అయిపోయేటట్టు చేస్తామండి. ఇది వచ్చేసి మనకు 45 daysలో అంతా కూడాను ఒక మంచి హెల్తీ లిక్విడ్ మేక్ అవుతుంది. సో వీకార్డ్ బ్యాంక్ ఆఫ్ బ్యాక్టీరియా అనేసి దీనికి ఒక నేమ్ పెట్టేసుకున్నాము. ఇది ఎవ్రీ 15 daysకి ఒకసారి ఇంటర్వెల్లో మేము మొక్కలకి ఫోలియర్ స్ప్రే చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం డ్రిప్లో ఫెర్టిగేషన్ చేస్తూ ఉంటాము. నాకు తెలిసి దీనివల్ల ఇంతకుముందు ఏంటంటే మేము గతంలో ఈ టమాటోలో విల్ట్ రావడం ఎక్కువగా అబ్జర్వ్ చేసాము. ఇది వాడిన తర్వాత మామూలుగా ఇంతకుముందు కొంతమంది ఫార్మర్స్లో టమాటా ఫీల్డ్ చూసినప్పుడు విల్ట్ అండ్ ఆకులపైన మచ్చలు అలాంటివి కనిపించేది. ఇది ఫోలియర్ స్ప్రే చేయడం వల్ల డ్రిప్లో పంపించడం వల్ల వి మినిమైజ్ దట్ అంటే మేము అలాంటి తెగుళ్ళని కంప్లీట్గా తగ్గించుకోగలిగినాము. సో దానివల్ల ఈ కెమికల్స్ యూజింగ్ కూడా మాకు అంటే ఈ ఫంగిసైడ్ ఇలాంటి కెమికల్స్ యూజింగ్ అనేది దాదాపు మినిమైజ్ చేసుకోగలిగినాము. మొక్కలకు సరైన పోషకాలను అందించడానికి శ్రీనివాస్ చాలా పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. మొక్కల శాఖీయ పెరుగుదలకు చో మెథడ్లో ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్ అందిస్తున్నారు. ఇది ఫంగిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది అంటారు ఆయన. చౌహాన్ క్యూ మెథడ్లో ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్ అని మనకి మొక్కలకి తెగుళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మేక్ చేసుకుంటారండి. ఇప్పుడు ఈ మెథడ్లో వచ్చేసి ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్లో మనకు దుంపవి అంటే భూమిలో పండేటివి ఏవైనా లైక్ అల్లం కానీ వెల్లుల్లి కానీ తీసేసుకొని ఇక్కడ మీరు చూడొచ్చు అంటే వెల్లిపాయను తీసేసుకొని దాన్ని కడగకూడదు, పొట్టు పైన తూడ్చాలి మట్టిని. ఇలా లైట్గా అంటే మరీ మెత్తగా కాకుండా నగిలేటట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది. చేసేసుకొని దానిలో అంటే సమాన నిష్పత్తిలో 1 kg అల్లానికి 1 kg నల్ల బెల్లము. సో ఫస్ట్ మొదట కింద అడుగున బెల్లం వేసేసుకొని దానిపైన లేయర్ వైజ్గా మనం ఈ అల్లాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకు ఒక 8 daysలో ఇది తయారైపోతూ ఉంటుంది. మనం దీనిపైన ఒక వైట్ ఎలాంటి మార్క్స్ లేని ఒక పేపర్ని కట్టేసుకొని డైలీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఒకసారి క్లాక్ వైజ్గా తిప్పాల్సి ఉంటుంది. ఒక 8 days మనం ఇలా తిప్పేసిన తర్వాత మనకు లిక్విడ్ ఫామ్ డౌన్ వచ్చేసి లిక్విడ్ ఫామ్ తయారవుతుంది. దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకొని మొక్కల శాఖీయ పెరుగుదల నుంచి 1 literకి 1 ml కనుక స్ప్రే చేసుకుంటూ వెళ్ళి ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్లీ వన్స్ కనుక చేస్తే అండ్ మొక్కల పెరుగుదలలో కూడా మనకు ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్ చాలా హెల్ప్ అవుతుందండి. నాకు తెలిసి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఫంగిసైడ్. బతుకు తెరువు కోసం ఇంటికొకరు దేశం దాటి వలస వెళ్లిపోతున్న పల్లెల్లో శ్రీనివాస్ చేస్తున్న ప్రయత్నం యువతను తిరిగి సేద్యంలోకి ఆకర్షిస్తోంది. స్వయం సమృద్ధ గ్రామీణ వ్యవస్థ పునర్నిర్మాణంలో ఇలాంటి యువకుల సంకల్పం బలమైన వెన్నెముకలా నిలబడుతుంది. బెడ్స్ వచ్చేసి ఉల్లి అంటే మాకు రెగ్యులర్గా ఇంట్లో యాక్టివిటీస్ కానీ మా బంధువులకు కానీ ఉల్లికి అంటే మా రెగ్యులర్ యాక్టివిటీస్ కోసము మీరు చూస్తూ ఉండొచ్చు. ఉల్లి అండ్ ఈ పక్కనే పక్క బెడ్లో వచ్చేసి శనగ, ఆ పక్కనే ధనియాలు, ఆ పక్కన మెంతి, ఆ పక్కన కొత్తిమీర, మీరు ఆ పక్కన చూడొచ్చు పాలకూర, తోటకూర, బార్డర్ క్రాప్గా మేజ్. మీరు ఇది నాటు రకం మేజ్ అండి. యాక్చువల్గా దేశవాళీ మేజ్ ఇది మీరు 2 కంకులు రావడం జరుగుతూ ఉన్నది దీనికి. సో ఇట్లా మేము మాకు ఇంటికి కావాల్సిన ఆల్మోస్ట్ అన్నీ కూడాను సరుకులు అన్నీ కూడాను మేము బయట నుంచి ఎక్కడి నుంచి కూడాను కొనకుండా
వీఆర్ కల్టివేటింగ్ ఇన్ అవర్ హోమ్లీ. సో ఈ విధంగా మేము ఒకటి సాల్ట్ ఒకటే బయట నుంచి కొనుక్కొచ్చుకుంటున్నామండి. బేసికల్గా మిగతా అంతా కూడాను మా తోటలోనే కల్టివేషన్ చేసుకుంటా ఉన్నాం. జనగర